రాజశేఖరం, రాజశేఖరం, ఏరా టికెట్ తీసుకున్నాడా? వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను, కానీ నన్ను వదిలి వాడు వెళ్ళిపోయాడు. ఏరా ఏమన్నా చేస్తారా? ఊరికి తీసుకెళ్లి పారేస్తారా? తాత, పెద్దింటి చావు చూస్తావుగా, తిరణాల్లా ఉంటుంది. నోట్ చేసుకో. మల్లిగాడి మేళం, రమా మైక్ సెట్, రంగస్థలం వేషగాడి, అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు. తీసుకెళ్ళబోతున్నాం. దాయాదులు ఎవరైనా ఉంటే ముందుకు రండి. నాన్న, అన్నయ్య దగ్గరకు వచ్చేసాడు నాన్న, కొంచెం వెయిట్ చేద్దాం నాన్న. అయ్యా అయ్యా, నా పెద్ద కొడుకు వచ్చేస్తున్నాడు, వాడు ఒకసారి ఆకు చూపు చూసుకునేవ్వండి. సమయం మించిపోతోంది. మీ వాడిని తిన్నగా అక్కడికే రమ్మను. పట్టండి, ఎత్తండి. మనవడొకడు ఇక్కడ ఉన్నాడు కదా. అవతలపండి, అభింది లేదు. ఎందుకు తొందరపడతారా? నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళని పిలిపించి మొత్తం కార్యం జరిపించేస్తున్నా. ఎవరు నువ్వు? చావింటికి వచ్చి గొడవ చేస్తున్నావు? పోబెట్టే. నీలా వచ్చిపోవడానికి నేనేమన్నా పక్కింటి ఉన్నా? మనవణ్ణయ్యా, ఆయన గారి మనవణ్ణి. ఆయనకి తలంటడు నుంచి తలకొరివి పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మనవణ్ణి. మాకే తెలియని కొత్త మనవడవా? ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? గొడవ చేయడానికి రాలేదు, ఆస్తి పంచుకోవడానికి వచ్చా. మా బామ్మను ఆయన ఉంచుకున్నాడు, నేను ఆయనకు మనవణ్ణే. నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి, శవాన్ని తీయండి, వల్లకాటికి పొండి, తగలబెట్టుకోండి. ఏంట్రా పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ పరువు పోతుంది. అలాగా? ఏంటి చూస్తావా? చూస్తావా? ఒరే ఏకాంబరం, ఇది పెద్ద కుటుంబం. పెద్ద ఆయన పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులందరూ వచ్చారు. అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోనయ్యా. ఏవోయ్, నువ్వు మనవడం అంటే మేము ఎలా నమ్ముతాం? అందుకని చచ్చిపోయిన మా బామ్మని తీసుకురానా? ఉన్న ఒకే ఆధారం ఈయనే, కావాలంటే లేపి అడగండి అయ్యా. ఏమడగలరా? ఏమడగాలి? ఏమడగలరా? ఎవరికి మనవడిరా? చంపి పారేస్తాను. నేను చచ్చిపోయాను కదా, మీరంతా వాడి చెప్పు తీసుకుని కొట్టద్దు. మీరే అడగాలి కదా. అదే కదా, మీరైనా ఒక్క మాట అడుగునొచ్చుగా. అదే కదా తమాషా చూస్తున్నారు. నీకేమైంది? ముందు కట్టు తీసే తాతయ్య. బామ్మ బాల్చి తనేసేలాగా ఉంది. పట్టుకో. ఇలా రండిరా. ఎంత ధైర్యం రా నీకు? గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ వెధవి నువ్వు నాకు మనవడివా? చెప్పు. పో ఇక్కడి నుంచి. డిస్పోజ్ దిస్ ఫెలో. ఐ విల్ టేక్ కేర్ తాతయ్య. నేను నీకు ముందే చెప్పాను కదన్నా, మర్యాదగా వెళ్ళిపో, నీ పరువు పోద్ది అని. రే కరిమోహోడా, మీ అన్నం తీసుకెళ్ళరా. రే ఎలమని చెప్పరా. నేను చెప్తే నా మెప్పు వస్తాడు. ఏంటి ఈక వెళ్తావా? ఒరే ఎదవా, ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావు. పోరా. ఇలా బతకడం కన్నా వీధిలో ముష్టెత్తుకోవచ్చురా. మోహన్ చూడు, నువ్వే గనక మనిషి అయితే ఊరేసుకుని చావాలరా. ఒరే సిగ్గులోని గాడిదా, నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను. నువ్వేంట్రా ఎంత దిగజారిపోయావు? ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంలా మీది. సొంత బామ్మనే ఉంపుడు గతిని చేస్తావా? పోరా. నీ మొహం చూస్తేనే పాపం రా. వద్దన్నా. తిరిగి చూడకుండా వెళ్ళిపో, లేదంటే ఇంటికెళ్ళు. పళ్ళున్న టైర్ మార్చుకోరా. ఇక్కడ రాళ్ళు వెల్డింగ్ చేసుకోరా. నేను చస్తేనే వస్తారా? సైలెంట్ గా నువ్వు చచ్చిపో తాతయ్య. చనిపోయినట్టు నటించు తాతయ్య. అందరూ వస్తారు, సంతకాలు తీసుకుని ఇల్లు అమ్మేద్దాం. శభాష్ శభాష్.
దేనికి వస్తారో రారు, చావుకు మాత్రం తప్పకుండా వస్తారు. అవును తాతయ్య, ఒకే ఒక్కసారి నీ చావు కోఆపరేట్ చెయ్యి. ఆల్ గర్ల్స్ సిట్ డౌన్, ఆల్ గర్ల్స్ సిట్ డౌన్. సమంత నువ్వు కూడా సిట్ డౌన్. ఇట్లారా ఏంటి ముసలాళ్ళంతా మీద పడి ఏడిస్తేనే చచ్చిపోయినట్టు అందరూ నమ్ముతారు. ఊరుకోరా, పైన పడి ఏడ్చేటప్పుడు కితకితలు పుడితే తాతయ్య నవ్వేస్తాడు. బాగా దాహంగా ఉంది, ఒక పెప్సీ తెప్పించండి. పెప్సియా? చూస్తుంటే తాప్సీని అడిగేలాగున్నావు, అదేం కుదరదు. అయితే లేస్తాను. అలాంటి పని మాత్రం చేయకు తాతయ్య. తాతయ్య మన ప్రాణాలు తీస్తున్నాడే. ఏదో జరుగుతోంది కానీ అదేంటో తెలియడం లేదే. ఇదిగో తాగు తాతయ్య. ఇలా పెంచి తాగిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు తాతయ్య. చాలు తాతయ్య, మాకు కొంచెం కావాలి. తాతయ్య ఆల్ గర్ల్స్ కరెక్ట్ లో లోకం చుట్టూ వీడు సినిమా వేస్తున్నారు, అందరూ వెళ్ళి చూడండి. సమంత గో గో, పిలిచే వరకు ఎవరు రాకూడదు. మంచి పని చేశారా, కడుపు ఉబ్బిపోతుంది. ఎప్పుడు చూసినా రంబలాగా తొడలు చూపిస్తావండి తాతయ్య. రారా లే 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 అడ్డం. ఇప్పుడు పాట కూడా అవసరం. పార్ట్నర్, నువ్వు వేసుకో. వెళ్ళు వెళ్ళు తాతయ్య, తొందరగా వచ్చేయ్. అయ్యో వీడొచ్చాడే, మానుకున్న పుడకలా వచ్చాడే. బాడీ లోపల పెట్టి జోడిగా ఇక్కడ నుంచొని మీరిద్దరు ఏం చేస్తున్నారు? బాడీ లోపల ముఖ్యమైన పనిలో ఉంది, నువ్వు బయలుదేరు. ఏదో చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తెలియలేదు కదా, వెళ్ళి పని చూసుకోరా. ఆహా. ఏంటి తాతయ్య చావల నాకు తెలుసుగా. అరే ఇప్పుడు ఓకేనా? ఇదే తెలివైన పనే. ఇది తెలివైన పనా, వెధవ పనిరా. వాడిని తిట్టకురా, తప్పంతా నాదే. నేనుండగానే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా మీ అందరికీ పంచివ్వాలని ఈ పని చేశాను. అందుకని ఇలాంటి పని చేస్తారా? ఇంకేం చేయమంటారు? నేను చస్తే మీ అందరూ వచ్చి చూస్తారు. మీ అందరినీ నేను చూడటం ఎలాగా? మీ పిల్లల్ని చూడకుండా మీరు ఒక్కరోజు ఉండగలరా చెప్పండి? మరి నాకు అంతేగా. నా బిడ్డల్ని చూసుకోవాలన్న ఆశ నాకుండదా? దీపావళి, సంక్రాంతి, పుష్కరాలు, అమ్మవారి కొలుపులని ఎన్నెన్నో కారణాలు చెప్పి మిమ్మల్ని పిలిచాను. ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు. మీరంతా గొప్పవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలని ఎంతో కష్టపడ్డానయ్యా. కానీ మీ అందరూ నన్ను అనాథం చేసి తలా ఒకవైపు వెళ్ళిపోయారయ్యా. నేను పుట్టిన ఈ ఇల్లు నాకు ప్రాణంతో సమానమయ్యా. అయినప్పటికీ ఈ ఇల్లు అమ్మేయాలని ఎందుకు అనుకున్నాను? అదిగో ఆ బిడ్డ కోసం. వాడే నన్ను తాతయ్య అంటూ రోజు వచ్చి నేను ఎలా ఉన్నానో, నాకు ఏం కావాలో చూసుకుంటూ, నాకు ఎవరూ లేరనే బాధ తెలియకుండా వాడే నాకు తోడుగా ఉన్నాడు. నీ పేరేంటయ్యా? నేనే మీ ముత్తాతనే. ఇంతవరకు నేను చూడలేదు. పేరు చెప్పవా? తాతయ్య, వీడికి తెలుగు సరిగ్గా రాదు తాతయ్య. నా వారసులకి తెలుగే నేర్పించలేదు, బంధుత్వాల గురించి ఏమి నేర్పిస్తారు? సోమవారం రిజిస్ట్రేషన్ ఉంది. అందరూ వచ్చి సంతకాలు పెట్టి రావాల్సిన వాటాలు తీసుకెళ్ళండి. తర్వాత నా చావు కూడా ఎవరూ రావద్దు. ఊరుకో తాతయ్య, వాళ్ళంతా ఎందుకు బలవంత పెడతావు? అందరినీ వెళ్ళి నువ్వు. రేయ్, నువ్వు మాట్లాడకరా. నువ్వు సెంటిమెంట్ గా మాట్లాడాలని చూస్తున్నావా? ఎక్కడ మాట్లాడిస్తున్నారు? వెంటనే నవ్వుతున్నారుగా. ఇలా చూడు, మండే వరకు ఉండి అంతా పూర్తి చేసి వెళ్తాం. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ పెదనాన్న. రైట్. ఈ దోమలతో కుట్టించుకుంటూ వీ కాంట్ స్టే ఇన్ దిస్ హౌస్. వీ కెన్ స్టే ఓన్లీ ఇన్ హోటల్, అది స్టార్ హోటల్. మా ఖర్చు మొత్తం నీదే. మా అన్న గజరాజు వెస్టర్న్ యూనియన్ మనీ ఉన్నంత వరకు నాకేంటి దిగులు? చైతీరా, ఇంతవరకు నేను పంపిన డబ్బులు 4 లక్షలు వేసుకు ఖర్చు చేసావు. నిన్ను నమ్మి 1 రూపాయి కూడా ఇవ్వను. పరా. ఏంటన్నయ్య, నీకు తమ్ముడు ముఖ్యమా లేక డబ్బులు ముఖ్యమా? అన్నయ్య, నాకు డబ్బే ముఖ్యం రా. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడ్రా. పార్ట్నర్ ఎక్కడున్నావు? మా నాన్న ఫంక్షన్ చేశారు, చదివింపులు లెక్క పెడుతున్నాను. కరెక్ట్ టైంలోనే చేస్తున్నాడు. 5 minutes లో అక్కడ ఉంటాను.
వీడు ఇంకా పని మొదలట్లేదు. మంచోడైపోయాడా ఏంటి? రేయ్, ఏంటయ్యా? అది అంకుల్ పోయినసారి చెవులు కుట్టే ఫంక్షన్ పెట్టారు. ఈసారి అంకుల్ ఏం ఫంక్షన్ పెట్టారు అంకుల్? బంధువులంతా కలుసుకునే ఫంక్షన్. అది సంగతి. మీరు సూపర్ అంకుల్. అయ్యో పాపం. ఏరా పంతులు కొడక, చెప్పండి అంకుల్. తొడ కిందకెందుకురా నోట్లు నెట్టావు? తీరా తొడ కింద నేను ఎప్పుడు అంకుల్? ఏంటి పార్ట్నర్? కనిపెట్టేశాడు పార్ట్నర్. ప్రతిసారి అందరూ కలిసి నాకు దొంగతనం అటకట్టాలని చూస్తున్నారా? ఎలా పట్టేశాడో చూసావుగా. ఇలాంటి పనులు చేస్తున్నారనే ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టించాను. రే లెక్క పెట్టండి. మొత్తం ఇవ్వండి ఇవ్వండిరా మొత్తం ఇవ్వండి. ఇవ్వు, అది కూడా ఇవ్వు. ఎంత ఉంది? నొక్కేసిందంతా కలిపి చూస్తే మొత్తం 5,10,000 అంకుల్. నోట్లో ఎంత ఉంది? 5,10,000 అయ్యా. ఇప్పుడు ఎలా కరెక్ట్ వచ్చింది? అయ్యో బ్రిలియంట్ బాస్. ఇప్పుడు అడిగితే ఆయన ఇవ్వట్రా. మావయ్య, నాన్న అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. 5 లక్షల? అంకుల్ ఇంకో 3 రోజుల్లో మా ఇల్లు అమ్మేస్తే వాడికి 30 లక్షలు వస్తాయి అంకుల్. 5 లక్షలు ఇచ్చారంటే 30 లక్షలు వస్తాయి. అవును నాన్న. వీళ్ళని నమ్మొచ్చా? ఆలోచిస్తారేంటి అంకుల్? పోబోయే 5 లక్షలు ముఖ్యమా, రాబోయే 30 లక్షలు ముఖ్యమా? పోబోయే 5 లక్షలు. 5 లక్షలు ముఖ్యమా, 30 లక్షలు ముఖ్యమా అన్న? 30 లక్షలే అంతే. ఇచ్చేయండి. డన్. డబుల్ డన్. అన్నా, ఇదే ఆ సిరిపురం లచ్చం మిల్లు. అన్నా ఇంట్లో ఎవరు లేరా? అవా ఎవరయ్యా? ఏమవా బాగున్నావా? నేను బాగున్నాను. మీరెవరయ్యా? పొలంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏళ్ళ అయిపోయి 5 ఏళ్ళయింది. ఉన్న ఒక్క కొడుకు నడవలేడు. ఈ ముసలి ప్రాణమే ఏదో తిరుగుతోంది. నువ్వెవరయ్యా? నీకు రాజశేఖరం గారు తెలుసా? తెలియకే నాయనా, దేవుళ్లాంటి మనిషి, నాకు అన్నలాంటోడు. ఆయన కాస్త అంతా ఎంత కాదు, కనిపించినంత దూరం ఆయన పొలమే. మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఆయన ఫోటో ఉందా? ఉందయ్యా. ఎందయ్యా? ఇదెవరావా? అది నేనేనయ్యా. ఇటు పక్కన అది మా బంధువుల అమ్మాయి. తోటలో పని చేస్తున్నాం. ఊరు చూడడానికి వచ్చిన తెల్లదొరలు తీసిచ్చిన ఫోటో. అది రేక్ కాదయ్యా, రాగి పట్ట. రాజశేఖరం అయ్యా బహుమానంగా ఇచ్చిన పట్ట. ఏంటవా, ఏం కనపడడం లేదు? ఊరికే చూస్తే కనపడదు. ఇదిగో కూసింత సున్నం ఎత్తాను, దాని మీద పూసావంటే బాగా కనపడతాయి. రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి. అవా ఏంటయ్యా? ఈ ఫోటో నాకు కావాలవా? తీసుకో అయ్యా, తీసుకో. ఈ పట్టా కూడా నాకు కావాలవా? లేదయ్యా, ఈ పట్టా మాత్రం ఈయన. డబ్బులు ఇస్తానవా? డబ్బే ఉన్నా పోయేప్పుడు తీసుకుపోతావా? ఇదేనయ్యా నా బెడ్కి ఆధారం. నాకు కావాలవా? ఇవ్వనయ్యా. ఇవ్వమంటుంటే అది మాత్రం అడక్కయ్యా, నేను ఈయను. లేపేద్దామా? సరేవా, దాహంగా ఉంది, నీళ్లు పట్టరా. ఇదిగో తెత్తాను. అరే నీ ఇల్లు అడిగాడు ఏమైపోయాడు? ఏమయ్యా? ఓ నాయనో, నా పట్టా ఎత్తుకుపోతున్నాడు. ఒరే దొంగ సచ్చునాడా, ఇలా ఎంతమందిని ముంచావురా? నిన్ను అమ్మోరు ఎత్తుకుపోను. గుడ్ మార్నింగ్ సార్. నైస్ హోటల్. వెల్కమ్ సార్. మీకేం కావాలి? యాక్చువల్లీ మేము బల్క్ గా రూమ్స్ బుక్ చేయాలి. 1 మినిట్ వెయిట్ చేయండి, అసిస్టెంట్ మేనేజర్ వస్తున్నారు. హూ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ద అసిస్టెంట్ మేనేజర్? పార్ట్నర్, నేను ఎవరిని చూసినా నా లవర్ ని చూస్తున్నట్టే ఉంది పార్ట్నర్. కళ్ళద్దాలు తీసి చూడు పార్ట్నర్, నీ లవరే. వెల్కమ్ సార్. కమ్. మే ఐ హెల్ప్ యూ? తెలుగులో మాట్లాడమ్మా. సారీ, ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటి?
నేను మాట్లాడే తెలుగు అర్థం చేసుకోలేకపోతున్నావా? అచ్చ తెలుగు ప్రజలుండే ఈ విజయవాడలో ఉంటూ నా తెలుగు అర్థం కావట్లేదా? పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు, కవితలు తెలుగులో ఎన్నున్నాయి. శ్రీకాకుళం యాస, విజయనగరం యాస, గోదావరి యాస, నెల్లూరు యాస, రాయలసీమ యాస, తెలంగాణ యాస, ఇన్ని యాసలున్న తెలుగు గడ్డ మీద పుట్టి నా తెలుగు భాష అర్థం కాలేదంటే సిగ్గు, కోపం, బాధ, అవమానం. కాల్ ది ఓనర్, కాల్ ది ఓనర్. అయితే మెంటల్ ఓనర్ ని రమ్మని చెప్పరా? ఏం కావాలి సార్? పార్ట్నర్ ఏం తాగుతావు? లైమ్ స్వీట్ గా. 2 స్వీట్ లైమ్, ఐస్ లేకుండా. హలో, నేను ఈ హోటల్ కి జనరల్ మేనేజర్ సార్. కామెడియన్ లో ఉన్నావు నువ్వు, జనరల్ మేనేజర్. ఎవరా గెట్ అవుట్? ఐఎమ్ నాట్ అవుట్. వి ఆర్ ది కస్టమర్, వి ఆర్ రూమ్ బుకింగ్. హౌ డేర్ యు? నేను ఒకసారి ఇంగ్లీష్ లో తిన్నా. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ కార్తిక? సార్, వీళ్ళు కావాలని గొడవ చేయాలని వచ్చారు. ఇద్దరిని చెక్ చేసి చూడండి, జేబులో 10 రూపాయలు కూడా ఉన్నాయి. ఎవరిని చూసి? పార్ట్నర్, ఈ డబ్బు చాలా, ఇంకా కొంచెం కావాలా? మిస్టర్ రజనీ మురళి, అలా రా దారికి. మిస్టర్ వేస్టాద్రి, టైం లేదు. Hey, see, they are very, very important customers. You must take care. అక్క, తనే నా కార్తికాదేవి. ఎన్ కార్తికాదేవి. నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యాండిడేట్? నైస్. పేరు, అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డు ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డు ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నున్నాయి. పోజివ్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడొస్తాయి. ముందు కళ్ళద్దాలు తీ. రే, అద్దాలు తీరా, చెప్తోందిగా. చెప్పింది నీకు. నిన్నంటారా? కాయా పండ. పోవయ్యా. డన్. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తా. ఏంటి డన్నా? ఏంటి నాన్న? ఓకే నాన్న. తలుపు మోస్తావా? ఏంటి నాన్న, సౌండే లేదు. బాగున్నావా? ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రే పెద్దోడా, జంకైనా తెచ్చివే. తొలపండి బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి. వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అలుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లలు అడగడానికి వచ్చాం. వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండూ ఒకటేరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తికా, కార్తికా, అదిగో తనే నా కోడలు. కార్తిక, నువ్వు చెప్పమ్మా, మా వాడంటే నీకిష్టమేగా? మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య. నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా? లేవండ్రా, లేవండి. సంబంధం మాట్లాడడానికి వచ్చారట. పోడే. ఏంటన్నయ్య, ముందుగా మాట్లాడుకోవద్దు. ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళమను. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు. ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకు వచ్చేశారు. వీళ్ళకి ఇంతకంటే పనేం లేదా? నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమని చెప్తున్నాం కదా, మరి ఎందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్తైనా సిగ్గులేదా? ఏంటి? మా మధ్య 100 విషయాలుంటాయి. ఈ రోజు కొట్టుకుంటాం, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికి వెళ్ళు. రే, ఎవడో ఫుల్ పటాసులో ఆటో తోలుతున్నాడు. బాగా నడుపుతున్నారు కదరా. ఎవడరా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము గుద్దలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని గుద్దపోయారు. గడ్డ గుంపుగా ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము 7 దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి, ఇప్పుడే ఓ చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కి వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా? 7 కనపట్లేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. బయటికి రావయ్యా, బయటకు రావయ్యా, బయటికి రావయ్యా.
అతను నా మావయ్య, నువ్వు వాడిని మూటు మీద గుద్దు. ఓయ్ నీలకంఠం, నువ్వు మర్యాదస్తుడివేనా? మర్యాద ఎంత ఉందేంటి? కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. నువ్వు బయటకు వస్తే నీలకంఠం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గండ. వారే 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 వా, ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్రా. ఏంట్రా? నమస్కారం స్వామి. నీకేట్రా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ లోపలికి వెళ్ళు. ఇలాంటి పేరిచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, మీ పొట్టకొక నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా మీ పార్టీకి వైన్ షాప్ ముందు ఆటో అనేది ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్లిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట, నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేసావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లని కోడ్లా కోడ్లా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల. తెలివిగా లేదు? తెలివైందే. అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్, మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? లోపలికి వెళ్ళండి. రావే 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 మా అమ్మకి కోడలు పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా? సార్ ఏంటమ్మా ఇది న్యాయంగా ఉందా? ఏంటమ్మా సార్, అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులుగా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా ఎవరు లేనింట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి వానరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? వానరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మా వెళ్ళిపో. నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా ఏంటిది? బావా బామర్దులు పిలిచినట్టు రారా పోరా అంటున్నావు. నేను నీకు అన్నరా దాయాదు. ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పితలాటకం. నన్ను అంటున్నాడు. తాతయ్య, రేయ్ ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదీస్తాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళిపో. ఏంటిది ఇలా మాటి మాటిగా వచ్చి గొడవ చేస్తున్నావేంటి? ఆ రోజు అంత తిట్టా నీకు బుద్ధి ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప? 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవని అంటున్నావే, మేమెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా 4 పెద్ద మనుషులు పిలువు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా. ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటిగేషనా? అలాంటిది ఏం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్, మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లం లేదు సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్. ఆగండ్రా. ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి దూకుతున్నావేంటి? కొడతావా? కొడతావా? కొట్రా చూద్దాం, కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రా అన్నా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. పదండ్రా, పదండ్రా. ఏడ్చాడు, అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతయ్య నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను. నేను పిత్తలాటకం చేశానంటూ ఆ మాట ఒక మంచోడనుంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా? వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. వాడో మనమో తేల్చుకుందాం. వద్దు, గొడవలవి మనకు వద్దయ్యా. చట్ట ప్రకారమే మనం వెళ్దాం. నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి. కోర్టులో కేసు వేయాలా? తాతయ్య తీర్పు రావడానికి 10-15 ఏళ్ళు అవుతుంది. ఎలా సెటిల్ అవ్వాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఏ వాడికే మనుషులున్నారా? మనకి లేరా? బావా, ఆ రోజే చెప్దాం అనుకున్నాను, జనంలో చెప్పలేకపోయాను. ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి ఒక్కడికే. మన సుబ్బరాజు మేనల్లుడు. నీకు కూడా బావ వరుసరా? ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి
నా 5 లక్షలు నాకు ఇచ్చే బ్రో, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. ఎరా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతావేంటి? ఇప్పుడే వెళ్తున్నావు కృష్ణ